చేసి అడుగు ఓట్లు. నువ్వు నీ మొహంతో నువ్వు గెలిచానంటున్నావు కదా. అవును. నీ అంతటా నువ్వు గెలిచినప్పుడు నిన్ను అడిగే హక్కు ఎవరికి లేదు. నువ్వు ఇండివిజువల్గా గెలిచి ఏదైనా పార్టీలోకి చేరితే తప్పులేదు, నీకు అనే హక్కు ఉంటుంది. నా ఇష్టం, నేను మాట్లాడతాను, ఎవరినైనా విమర్శిస్తాను. నువ్వు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ తరఫున గెలిచి ఆ పార్టీని విమర్శిస్తే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే ఒప్పుకుంటారా? అది విలువలకు వలువలు ఉండినది. అదే ఇక్కడ మాత్రం లేదు. ఇప్పుడు వంశీని ఏమని తిడతారు? తెలుగుదేశం తరఫున గెలిచావు నువ్వు అని. కొడాలి నాని ఎందుకు తిడతారు? తెలుగుదేశంలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభం అయ్యింది కాబట్టినే తిడతారు. అదే వైసీపీ తరఫున గెలిచినోడు మాత్రం అనొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. వంశీ నాకు తెలిసి ఏళ్ల మీద లెక్క పెట్టిన సార్లు తిట్టుంటాడు టీడీపీ. కొడాలి నాని తిడతాడు. కొడాలి నాని వైసీపీ ఎమ్మెల్యే, వంశీ తెలుగుదేశం ఎమ్మెల్యే కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు. కొన్నిసార్లు తిట్టాడు, కరెక్ట్, ఇంటర్వ్యూలు అడిగినప్పుడు. అది ప్రత్యేకించి వెంట పడేటటువంటి పని చేయలే రఘురామకృష్ణరాజు లాగా. రఘురామకృష్ణరాజుతో పోల్చుకుంటే 5వ వంతు కూడా చేసి ఉన్నాడు అతను. తన పని తన నియోజకవర్గం తనకు అది చూసుకున్నాడు. పోనీ ఈయన ఈ విమర్శలు చేసేవాడు తన నియోజకవర్గంలో పని అడిగి అది చెయ్యకపోతే ఆ టైంలో దానికోసం మాట్లాడాడంటే ఒక అర్థం ఉంటుంది. రోజు ఇప్పుడు మనం నేను పొద్దున్నే పేపర్ విశ్లేషిస్తాను, తర్వాత రకరకాల వీడియోలు చేస్తాను, తర్వాత మనం డిబేట్ చేసుకుంటాం. ఇవన్నీ ఎందుకు? మన